వెల్కమ్ టు మై ఛానల్. సో చాలా రోజులు అయిపోయింది కదండి, అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఓకే, అయితే ఈరోజు వీడియోలో టాపిక్ ఏంటంటే మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఏంటి అంటే బిజినెస్ చేసుకునే వాళ్ళ కోసం మెటీరియల్స్ హోల్సేల్గా ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అని చెప్పి ఇంతకుముందు చాలా వీడియోస్ చేశాను కదా. సో చాలా మందికి యూజ్ అయినవి, చాలా మంది ఏంటంటే అంటే మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అని చెప్పచ్చు. మనం డైలీ వేర్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, గాజులు ఉంటాయి కదా, ఆ గాజులు అనేవి హోల్సేల్లో ఎక్కడి నుంచి తెచ్చుకోవాలండి అని చెప్పి చాలాసార్లు చాలా మంది అడిగారు. అయితే ఇదేంటంటే హోల్సేల్ కూడా కాదండి. ఇప్పుడు మనం ఏంటంటే మెటీరియల్స్ తెచ్చుకోవాలి అంటే హోల్సేల్గా మనకి ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి మనం వెతుక్కుంటాం కదా. సో ఇదేంటంటే హోల్సేలర్స్, ఎవరైతే హోల్సేలర్స్ ఉంటారో వాళ్ళు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ నుంచి తెచ్చుకొని వాళ్ళు హోల్సేల్లో మెటీరియల్స్ అనేవి సప్లై చేసుకుంటారు కదా. సో మీకు అలాంటి ఉద్దేశాలు ఉన్నాయనుకోండి, మీరు కూడా డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి తెచ్చుకోవచ్చు అనమాట. సో అలాంటి ఒక మ్యానుఫ్యాక్చరర్ కోసం నేను చెప్తున్నాను ఈరోజు. సో గాజులు అనేవి మనకి ఫిరోజాబాద్లో తయారవుతాయి. ఇది చాలా మందికి తెలీదు, నాకు కూడా ముందు తెలీదు. నేను వీటి కోసం తెలుసుకోవడం మొదలు పెట్టిన తర్వాత చాలా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేశాను అనమాట. సో అశ్విని కుమార్ బ్యాంగిల్స్ అండ్ కంపెనీ అని చెప్పి చాలా పెద్ద కంపెనీ అనమాట. వాళ్ళకి ఏంటంటే గోడౌన్స్లో ఈ బ్యాంగిల్స్ అనేవి, ఈ గాజులు అనేవి అక్కడ తయారవుతాయి. వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. సో వాళ్ళ కంపెనీ కోసం ఏంటంటే డిస్కవరీ ఛానల్ వాళ్ళు కూడా వాళ్ళది కవర్ చేశారనమాట. సో వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏదైతే ఉంటుందో దాన్ని కవర్ చేశారు. సో ఈ వీడియోస్ చేసినప్పుడు యాక్చువల్లీ లాస్ట్ టైం కూడా నేను బ్యాంగిల్స్ వీడియో చేసినప్పుడు చాలా మందికి వస్తున్న డౌట్ ఏంటంటే ట్రస్టెడా అండి, మనం నమ్మచ్చా? ఇప్పుడు ఆన్లైన్ ఎప్పుడైనా సరే మీరు ఆన్లైన్లో తెప్పించుకోవాలి అంటే మనం కంపల్సరీ ముందే డబ్బులు అనేవి వేయాలి కదా. సో డబ్బులు వేస్తే పంపిస్తారా లేదా, ఏదైనా మోసం జరుగుతుందా అనే డౌట్ మేజర్గా చాలా మందికి ఉంటుందన్నమాట. నేను ఒక వీడియో చేస్తున్నాను, మీ అందరికీ సజెస్ట్ చేస్తున్నాను అంటే వాళ్ళు 100% ట్రస్టెడ్ అయితేనే నేను మీకు సజెస్ట్ చేస్తానండి, ఓకేనా? లేదంటే లేదు. సో కాబట్టి మీరు 100% నమ్మచ్చు. 100% మీరు మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి ఈ మెటీరియల్స్ అనేది ఎప్పుడైతే తెచ్చుకుంటారో మీరు మంచి మార్జిన్ వేసుకుని సేల్ చేసుకోవడానికి అవుతుంది, ఓకేనా? అయితే దీని నిండా కూడా బ్యాంగిల్స్ అనేవి ఉన్నాయి. ఈ బ్యాంగిల్స్ నేనైతే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. అయితే ఏంటంటే వీళ్ళకి సంబంధించి గోడౌన్స్ ఉన్నాయని చెప్పాను కదా, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, అసలు గాజులు అనేవి ఎలా తయారవుతాయి ఏంటి అనేది వేరే వాళ్ళు వీడియో చేశారు. ఆ వీడియో లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో చాలా పెద్ద యూనిట్ అనమాట. అందుకే డిస్కవరీ ఛానల్ వాళ్ళు కూడా కవర్ చేశారు. వీళ్ళకి కూడా ఓన్ యూట్యూబ్ ఛానల్ ఉంది, వాళ్ళ లింక్ కూడా నేను ఇస్తాను. అయితే ఏంటంటే వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరు ఇదే ముందుగా నా ఛానల్ చూసినట్టయితే కనుక నా వీడియోస్ ఒకసారి చూడండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, చూడండి. యాక్చువల్గా బాక్స్ ఎందుకని నేను చూపిస్తున్నాను అంటే అంత దూరం నుంచి వస్తుంది. మనకి ఫిరోజాబాద్ అంటే ఎక్కడుంది? ఉత్తరప్రదేశ్ కదా, యూపీ. మనకి గ్లాస్కి సంబంధించినవి ఒక గ్లాస్ బ్యాంగిల్స్ కావచ్చు, లేదంటే గ్లాస్ బౌల్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మనకి ఫిరోజాబాద్లోనే తయారవుతాయి. సో అక్కడి నుంచి మనకు వచ్చేటప్పటికి బ్రేక్ అయిపోతుందేమో అనే డౌట్ కూడా ఉంటుంది కదా. సో ప్యాకింగ్స్ అయితే ఇంత బాగా వాళ్ళు ప్యాక్ చేసి పంపిస్తారనమాట. అందుకని చెప్పి మీకు చూపిస్తున్నాను. ఓకే, ప్యాకింగ్ అయితే మనకి ఇలా వస్తుందండి. సో వీటిలో గాజులు కూడా నేను మీకు చూపిస్తాను. ఓకే, గాజులు చూడటానికి ముందు యాక్చువల్గా మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి మనం మెటీరియల్ తెచ్చుకోవాలి అని అనుకుంటే మినిమం బిల్ అమౌంట్ అనేది ఇంత అని ఉంటుందండి. మనకి ఏంటంటే 1000 రూపాయలకి 2000 వేయమంటే వాళ్ళు వేయరు. సో ఈ డీటెయిల్స్ అనేవి ఈ అశ్విని కుమార్ గారి నెంబర్ నేను ఇస్తున్నాను కదా, ఆయనకి కాల్ చేసి మీరు కనుక్కోండి డీటెయిల్స్ అనేవి. ఎందుకు అంటే యాక్చువల్గా మ్యానుఫ్యాక్చరర్స్ ఎప్పుడు కూడా రేట్స్ అనేవి బయటికి రివీల్ చేయడానికి
వాళ్ళు కొంచెం ఎందుకు అంటే ఎవరైతే రీటైలింగ్ చేసుకుంటారో వాళ్ళకి ఈ రేట్స్ అనేవి మనం బయటికి మెన్షన్ చేయడం వల్ల వాళ్ళకి కూడా ప్రాబ్లం అవుతుంది కదా. సో అందరి కోసం మనం ఆలోచించాలి కదా. కాబట్టి ఇదైతే కంప్లీట్గా మ్యానుఫ్యాక్చరింగ్ గోడౌన్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర నుంచి వచ్చే స్టాక్ కాబట్టి మనకి కంప్లీట్గా సపోజ్ ఇప్పుడు మనకి బ్యాంగిల్స్ బయట మనం 30 రూపాయలకు డజన్ కొనుక్కుంటున్నట్టయితే ఒక 5 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది అనమాట వీళ్ళ దగ్గర. 5 రూపీస్కి కొనుక్కోండి, 30 రూపీస్కి సేల్ చేసుకోండి. సో అది చాలా బెస్ట్ మార్జిన్ కదా. కాబట్టి ఈ డీటెయిల్స్ కావాలనుకునేటప్పుడు నేను ఏదైతే నెంబర్ ఇస్తున్నానో ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అయితే ఇది చాలా పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మాట. యాక్చువల్లీ ఈ అశ్విని కుమార్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేయటమే ఏంటంటే 25,000 స్టార్టింగ్ కొనుక్కునే వాళ్ళకి, 50,000 స్టార్టింగ్ కొనుక్కునే వాళ్ళకి మెటీరియల్స్ అనేవి వేస్తారు. బట్ ఏంటంటే నేను చెప్తున్న మాట ఏంటంటే ఎవరైతే చిన్న వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళకి నా నుంచి నేను ఏ సపోర్ట్ కావాలన్నా సరే నేను చేస్తానండి. సో నా తరపు నేను ఫుల్ సపోర్ట్ ఇస్తానని చెప్పారు కాబట్టి మీరు మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి తెలుగు రాదండి, మీకు ఇంగ్లీష్ కానీ హిందీ కానీ రావాలి మాట్లాడాలి అంటే. సో మేనేజ్ చేసుకోండి అలాగా, ఓకేనా. ఇప్పుడు ఇవి నేను ఓపెన్ చేసి చూపిస్తాను. గాజులకి సంబంధించి నేను ఓపెన్ చేస్తున్నాను ఒక్కొక్కటి. అంటే యాక్చువల్గా ఎలా అంటే చూడండి, ఓకే మనకి ఇలా కవర్ వస్తుంది కదా ఒక్కొక్క దానికి. తెలుసు మీకు తెలియనివేం కాదు. 22, 24, 26 సైజెస్లో బ్యాంగిల్స్. 28 కూడా ఉంటుంది కదా. యాక్చువల్గా ఎక్కువ 24, 26 వెళ్తూ ఉంటాయి. 22, 28 కొద్దిగా చిన్న సైజు, కొంచెం పెద్ద సైజు. అయితే వీళ్ళ దగ్గర ఏంటంటే సపోజ్ ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ బ్యాంగిల్ మీకు కావాలి, ఓకేనా. గ్రీన్ కలర్లో కావాలి. అదే గ్రీన్ కలర్లో మనం ఏంటంటే ఇలాగ ఓన్లీ సింగిల్ బాక్స్ కావాలి అంటే మనకు అవ్వదు. ఒక 5 నుంచి 10 బాక్సెస్ దాకా కూడా మనం కంపల్సరీ తీసుకోవాలన్నమాట. ఎందుకంటే మీకు వచ్చేది ఇది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ నుంచి కాబట్టి రేట్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి సో బల్క్ మీద తీసుకోవాల్సి ఉంటుంది. సింగిల్ అయితే ఇవ్వరు. అలాగే మినిమం ఆర్డర్ అని ఉంటుంది. సో ఆ మినిమం ఆర్డర్లో కూడా మనం ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఈ బ్యాంగిల్స్ కావాలి, ఇవి మనం 10 బాక్సెస్ కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా వేరే కలర్ అనుకుందాము, చూడండి, ఓకేనా. ఇది వచ్చి మనకి 2 సైజ్ అనమాట. సో ఏ కలర్స్ అయినా కూడా మనం అలాగే బల్క్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఇది సైజ్ ఏంటనేది మనకి బాక్స్ మీద ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. 2 ఇది చూడండి, ఇందాక తీసాం గ్రీన్, ఇది 26. సో మీకు వచ్చే షాప్కి వచ్చే కస్టమర్స్కి కూడా మీరు సులువుగా ఈ బ్యాంగిల్ సైజ్ అనేది మీకు దీని మీద మెన్షన్ చేసి ఉంటుంది కాబట్టి మీరు సులువుగా సేల్ చేసుకోగలుగుతారు, ఓకేనా. ఇది కూడా సేమ్ గ్రీన్, ఇది 26 అలా 26, 24, 22, 28 సైజెస్. ఇదిగోండి ఇది 24 కనిపిస్తుంది కదా. సో క్లియర్గా మనకి పెట్టి మీద మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. సో ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ కూడా మనకి అక్కడ దొరుకుతాయి. ఏదైనా సరే అక్కడి నుంచే తయారై వస్తుంది కాబట్టి మనకి కావాల్సిన అన్ని రంగులు కూడా అక్కడ మనకి అవైలబుల్గా ఉంటాయి, ఓకేనా. క్వాలిటీ అయితే నెంబర్ 1 క్వాలిటీ అనమాట. ఇక ఇందులో పేరు పెట్టడానికి కూడా మనం ఏమీ లేదు, చాలా బాగుంటుంది. సో చూసుకోండి, ఇది వచ్చి మనకి ఓకేనా. సో బ్లూ కలర్, అలా ఈ కలర్ ఆ కలర్ అని కాదు. సో ఇప్పుడు ఇవి కొన్ని ఒక రకం బ్యాంగిల్స్ కదా, ఇంకొక వేరే టైప్స్ అనేవి టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ ఇందులో ఏమొచ్చినాయి అనేది నేను మీకు చూపిస్తాను. సో చూడండి, ఇది కూడా గాజులే. గాజులో మనకి రకరకాలు అనేవి అక్కడ తయారవుతాయి అనమాట. ఇవి పిల్లలకు కూడా మనం వేసుకోవచ్చు, చాలా బాగున్నాయి, ఓకేనా. అయితే అన్ని గాజులు ఒకలా కాదు రేటు, నేను చెప్పాను కదండి. స్టార్టింగ్ మీకు 5 రూపీస్ నుంచి కూడా అవైలబుల్గా ఉంటాయి. డిజైన్ బట్టి 10 రూపీస్, 20 రూపీస్, 30 రూపీస్ డజన్ అలా అనమాట. మనకి క్వాలిటీ పెరిగే కొద్దీ రేటు కూడా పెరుగుతుంది. బయట మీకు ఇక్కడ ఒక 80 రూపాయలకి దొరికే వస్తువు మీకు అక్కడ ఒక 30 రూపాయలకి దొరుకుతుంది అనమాట. సో అదేంటంటే గట్టిగా మీరు మార్జిన్ అనేది వేసుకొని చక్కగా మంచి లాభాలతోటి బిజినెస్ అనేది చేసుకోవచ్చు, ఓకేనా.
సో చూడండి, ప్లెయిన్ బ్యాంగిల్స్ ఎక్కువగా అడుగుతూ ఉంటారు కదా. ఈ బాక్స్లో ప్లెయిన్ బ్యాంగిల్స్ ఉన్నాయి మనకి. ఈ బ్యాంగిల్స్ వచ్చి 2 డజన్స్ ఉన్నాయి ఒక బాక్స్లో, ఓకేనా. సో డజన్ తీసుకుంటారు కాబట్టి డజన్ మనం సేల్ చేసుకుంటాము. సో 2 డజన్స్ అనేవి బాక్స్లో వచ్చాయి. ఓకే, అవి ప్లెయిన్ బ్యాంగిల్స్ కదండి. ఏగండి, పెట్టి గాజులు అంటాం కదా, సూపర్ కదా. ఎన్నున్న వీటి అందం వీటిదే, చాలా బాగున్నాయి. సో ఈ బాక్సెస్లో మీకు పెట్టి గాజులు కానీ ప్లెయిన్ గాజులు కానీ ఇలా వస్తుందన్నమాట, బాక్స్. చిమ్కీ గ్లాస్ బ్యాంగిల్స్ చిమ్కీ తోటి, ఓకేనా. చూడండి, ఇవన్నీ కూడా గాజులే అయినా కూడా అంత దూరం నుంచి వచ్చినా కూడా మనకి ఎక్కడ కూడా బ్రేక్స్ లేకుండా వచ్చాయి. సో ప్యాకింగ్ కూడా అంత పక్కాగా చేసి పంపిస్తారు. అండ్ ఇప్పుడు నేను చూపించేవి కొన్ని రకాలండి, మీకు చాలా రకాలు ఉంటాయి. వాళ్ళు PDF అనేది పెడతారు మీకు. సో దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఒక కలర్లో 10 బాక్సెస్ తీసుకోవాలి అని చెప్పాను కదా ఇందాక. అది ఎలా అంటే, ఇప్పుడు మీకు 2 సైజ్, ఇప్పుడు ఒక రెడ్ కలర్లో మనకి బ్యాంగిల్స్ కావాలి, ఓకేనా. ఆ రెడ్ కలర్ని 2 సైజులో 2 బాక్సెస్ తీసుకోవచ్చు. 2/4లో 2 బాక్సెస్, 2/6లో 2 బాక్సెస్, 2/8లో ఒక 2 బాక్సెస్, 4 బాక్సెస్ అయ్యాయి కదా. అంటే సేమ్ రెడ్ కలర్ మీకు అక్కడ 8 బాక్సెస్ అయ్యాయి. సో అలాగ మీరు తీసుకోవచ్చు అనమాట బాక్సెస్ అనేవి. ఓకే, సో చూడండి, ప్లెయిన్ ఈ గ్లాస్ బ్యాంగిల్స్లోనే రకరకాలన్నమాట. చూడండి, మనకి సెట్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, చూసారా. ఓకే, ఇలాగా 2 సెట్స్ వస్తాయి ఒక బాక్స్లో. చూడండి, మీరు రీటైల్గా అమ్ముకోవాలంటే రీటైల్గా అమ్ముకోవచ్చు. చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే, మీరు ప్రైజెస్ చెప్పకపోతే, అంత దూరం వెళ్ళాక ప్రైజెస్ ఎక్కువ ఉంటే మాకు ఉపయోగం ఏంటండి అనే డౌట్ చాలామందికి వస్తుంది. సో ప్రైజెస్ అనేది మనం వీడియోలో మెన్షన్ చేయడం వల్ల, చెప్పాను కదా, రీటైలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా బిజినెస్ పరంగా ప్రాబ్లమ్స్ అవుతాయండి, ఓకేనా. ఇదైతే కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, అందుకనే నేను
ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? ఎక్కడి నుంచి అయితే తయారవుతుందో అక్కడి నుంచే మనం డైరెక్ట్‌గా తెచ్చుకుంటాం కాబట్టి మీకు ఆ ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. ఓకేనా? అశ్విని కుమార్ అండ్ కంపెనీ. ఓకే. ఇది డైరెక్ట్‌గా వాళ్ళ కంపెనీనే. వాళ్ళ కంపెనీలో తయారవుతాయి కాబట్టి వాళ్ళ కంపెనీ మార్క్ అనేది ఇక్కడ ఉంది చూడండి. ఓకేనా? డైరెక్ట్‌గా ఈ నంబర్ నేను ఇస్తున్నాను. మీరు కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి. సో, బిజినెస్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి 100% ఈ వీడియో యూజ్‌ఫుల్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. సో, చెప్పాను కదా! కాంటాక్ట్ చేయండి. డీటెయిల్స్ అన్నీ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. వీడియోలో కూడా ఇచ్చాను. మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. నలుగురికి షేర్ చేయండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.